ఏం చేస్తాము? వాళ్ళు చెప్పిందంతా తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళు మనం ఏం చేస్తాము? వాళ్ళు ఏది అడిగితే అది మనం చేస్తూ ఉంటాం. అదే విధంగా 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఏమడిగినా వాళ్ళ సంతోషం కొరకు, వాళ్ళ ప్రేమ కొరకు మనం ఏం చేయాలి? అలాగే చేయాలి. ఈ రోజు లోకంలో చాలా మంది ఆస్తులను పంచుకొని అనాథాశ్రమంలో వదిలేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. అదే విధంగా ఆస్తులను పంచుకునేసి వాళ్ళకి కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టకుండా తల్లిదండ్రుల్ని దగ్గరికి తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అయితే ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉందేనా అంటే, ఆయన రక్షణే నీకు ఆస్తి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉందేనంటే, అనేక మందికి కొన్ని లక్షలు కోట్ల ఆస్తి ఉన్నట్టుగా ఆస్తి ఉంటది కానీ దేవుని రక్షణ భాగ్యము లేదైతే నీకు నాకు మన తల్లిదండ్రులుగా ఉన్నవారు మనకేమి ఇచ్చారు? దేవుని రక్షణను ఇచ్చారంటే ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనం ఏం కలిగి ఉన్నాం? ఈరోజు దేవుని రక్షణను పొందుకొని ఉన్నాము. అదే గొప్ప ఆస్తి. అయితే మనం చేయవలసింది చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన వెంటనే ఆయన ఏం చేశారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి, చదవాలి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలు పెట్టాను. హల్లెలూయా. ఎవరికి చెప్తూ ఉన్నాడంటే, జెబులోను దేశము, నఫ్తాలీను దేశము, అక్కడున్న యోర్దానుకు అవతల ఉన్న సముద్ర తీరంలో ఉన్న జనులందరికి కూడా ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఎప్పుడైతే యోహాను చెరపట్టబడినాడో వెంటనే యేసు ప్రభు వారు ఏం చేశారు? గలిలే ప్రాంతానికి తిరిగి వెళ్ళారు. అక్కడున్న ప్రాంతంలో ప్రజలందరికీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టారో వెంటనే అక్కడ చీకట్లో ఉన్న జనములకు ఏమొచ్చిందంట? గొప్ప వెలుగు వచ్చిందంట. హల్లెలూయా. నువ్వు కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ఇతరులకి వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వెక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతంలో చీకటి తొలగిపోవాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు నీకు ఆయన ప్రాణమునిచ్చి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? పరలోకంలో ఉన్న తండ్రిని నువ్వేం చేయాలి? నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు అందరూ ఏం చేయాలి? పరలోకంలో ఉన్న తండ్రిని సంతోషపెట్టాలి. హల్లెలూయా. అదే నువ్వు చేయవలసిన సంతోషమైన పని ఏంటనంటే, దేవుడు సంతోషపరిచే పని నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం సమీపంగా ఉన్నది, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందడి అని అంటూ ఉన్నాడు. ఎక్కడున్న ప్రజలకి? ఆ ప్రాంతంలో, గలిలే ప్రాంతంలో ఉన్న జెబులోను, నఫ్తాలీను, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు అని అంటే చూడండి, మనం అనుకుంటూ ఉంటాము ఏదో మారిపోవడం అని కాదు, కానీ మన తప్పులని మనము దేవుని దగ్గర ఒప్పుకోవడమే మారు మనసు. అందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు అని అంటే చూడండి, మనం అనుకుంటూ ఉంటాము ఏదో మారిపోవడం అని కాదు, కానీ మన తప్పులని మనము దేవుని దగ్గర ఒప్పుకోవడమే మారు మనసు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఆ క్రైస్తవం అంటే ఒక పేద పరిస్థితుల్లో నుంచి ధనిక పరిస్థితుల్లోకి రావడం కాదు, అదే విధముగా లేమిలో నుంచి కలిమిలోకి రావడం కాదు, అదే విధముగా గుడిసెలో నుంచి భవనంలోకి రావడం కాదు, కానీ మనము యేసు క్రీస్తు ఆయన నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన నామంలో బాప్తిసం పొందడము. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ గుడిసెలో నుంచి భవనంలోకి రావడం కాదు, కానీ మనము పాపములో నుండి పరిశుద్ధతలోకి రావడమే. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, దేవుని మనము ఈ లోకంలో ఉన్న ఆచారాలు వదిలి మనము దేవుని ఆజ్ఞలను పాటించడము. అదే విధంగా మూడో విషయం చూస్తే, ఈ మూఢనమ్మకములను వదిలేసి యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్మడము. మరణములో నుండి ఇంకొక విషయం ఏంటంటే క్రీస్తు జీవములోనికి రావడము. హల్లెలూయా. అదే ఐదో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకం అనంటే ఈ నరకములో నుండి పరలోకమునకు చేరడము. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో
ఉండాలి. క్రైస్తవం అంటే ఇదే. మనము పాపంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము. ఇక్కడ దేవుడు చెప్పే మాటలు కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడున్న జనములందరూ కూడా అదే చెప్తున్నాడు. మీరు ఇంత ముందు వరకు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడని మీరు తెలుసుకోవాలి. ఆయన నామములో బాప్తిసం పొందాలి. ఆయనే నిజమైన రక్షకుడు. ఈ లోకంలో ఎన్నో రక్షణ కవచములు ఉన్నాయి, ఎన్నో రక్షణ బార్డర్స్ ఉన్నాయి, ఎన్నో రక్షణ భాగ్యములు ఉన్నాయి. కానీ అవేవి కూడా నిన్ను పరలోకమునకు తీసుకెళ్లలేవు. అవేవి కూడా నిన్ను పరలోకములో తండ్రి దగ్గరికి తీసుకెళ్లలేవు. అయితే యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందితే ఖచ్చితంగా ఇక్కడ దేవుని నామములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? రక్షణ పొందారు. ఏం చేస్తున్నారు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆయన ప్రకటించడం స్టార్ట్ చేసిన వెంటనే 18వ వచనం చదువు త్వరగా. 18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను చూడండి, వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ మళ్ళీ ఎవరిని తయారు చేసుకుంటున్నాడు? ఆయన శిష్యులను తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు? ఈయనొక్కరే కాకుండా ఇంకా కూడా అనేక వైపులకు ఏమి వెళ్ళాలి? సువార్త అనేది ప్రకటింపబడాలని చెప్పి అక్కడున్న పేతురుని, యోహాన్ని, ఆంద్రేయని, ఇక్కడ అనేక మంది శిష్యుల్ని ఏం చేస్తూ ఉన్నాడనంటే ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రజలకు, అనేక మందికి, అన్యజనులకు ప్రకటిస్తూ ఉన్నాడు. యోధాలో ఉన్న వారికి, దేవుని ప్రజలకు ప్రకటిస్తున్నాడు. అందరికి చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ కొంతమందిని ఏం చేసుకుంటూ ఉన్నాడు? శిష్యులను తయారు చేసుకుంటూ ఉన్నాడు. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 23వ వచనం ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారంటే సమాజ మందిరములు ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము అనంటే మనము ఆయన ఇక్కడ చూడండి, ఆయన రాజ్యము అంటే ఆయన రాజ్యము మనము సంఘముగా తీసుకోవాలి. ఆయన రాజ్యమును గురించి ప్రకటన, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మీరందరూ